వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఏ జన్మంబున ఏ సుమంబులను వీడు ఏ దేవి నర్చించెను, ఈ జన్మంబున రెండు ముక్కలవియబ్బెన్ కాన ఓ తల్లి నేను నీ మహిమావళుల్ పలికెదన్. వ్యోమాపగాతుల్య వాక్ శ్రీజాతమ్ము ననుగ్రహింపగదవే శ్రీరాజరాజేశ్వరీ. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్ ధియో నః ప్రచోదయాత్. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వజీవ హృదంతర్యామి సర్వజీవులయందు సాక్షి మాత్రంగా వెలుగొందుతూ సర్వ జగత్తును కూడా రక్షించి కాపాడుతూ ఉన్నటువంటి ఆ జగదంబ యొక్క దివ్య చరణార విందాలకు సభక్తికంగా అనేక నమస్కారాలు చేసుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రీమద్ దేవీ భాగవతాన్ని గత 33 రోజులుగా శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు కూడా సాధువాదాలు చెల్లించుకుంటూ మనం 34వ భాగంలోకి ఈరోజు ప్రవేశం చేస్తున్నాం. మనం నిన్నటి రోజున గంగాదేవి యొక్క అవతరణ గాథ విన్నాం. ఆ తల్లి విష్ణుమూర్తి యొక్క పాదోద్భవి ఎలా అయింది, బ్రహ్మ యొక్క కమండలంలోకి వెళ్లడం, శివుడి యొక్క జటాజూటాన్ని అలంకరించటం, అలాగే స్వర్గంలో, భూలోకంలో, పాతాళలోకంలో ప్రవహించి ఎలా త్రిపథగా అయిందో అవన్నీ చెప్పుకున్నాం. అలాగే వేదవతి యొక్క జనన గాథ, ఆమె సీత అయినటువంటి విధానాన్ని, రావణాది రాక్షసులని వధించడానికి ప్రతిజ్ఞ బూనినటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. అలాగే ఆ వేదవతే తర్వాత కాలంలో ద్వాపరంలో ద్రౌపదీదేవిగా పుట్టినటువంటి గాథ కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున మనం తులసీదేవి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం. నారద మహర్షి ప్రశ్న వేశాడు, ఆ తులసి మాత ఎలా ప్రాదుర్భవించింది ఈ భూలోకంలో, ఆమె ఎలా వృక్షమైంది, అలాగే నదిగా ఎలా మారింది, మళ్ళీ విష్ణువుని ఎలా చేరుకుంది, ఈ విషయాలన్నీ అడిగినప్పుడు నారాయణ మహర్షి చెబుతూ ఉన్నాడు, నారదా, నువ్వు అడిగినటువంటి తులసి వృత్తాంతం చెబుతున్నాను, చక్కగా శ్రద్ధగా వినవయ్యా. పూర్వం మనం వేదవతి విషయం చెప్పుకునేటప్పుడు కుశధ్వజుడు యొక్క కూతురు అని చెప్పుకున్నాం మనం. అలాగే కుశధ్వజుడు ధర్మధ్వజుడు ఇద్దరు కూడా అన్నదమ్ములని చెప్పుకున్నాం. ఆ ధర్మధ్వజుడికి మాధవీదేవిని వివాహం చేసుకుంటే పుట్టినటువంటి అమ్మాయే ఈ తులసి.
అయితే ఆయన వివాహం చేసుకున్న తర్వాత గంధమాసన పర్వత గుహలలో, అరణ్యాలలో, పొదరిళ్లలో, సరస్సులలో ఆ దంపతులు చక్కగా విహారం చేశారు. కొంతకాలానికి ఆమె గర్భిణి అయింది. నెలలు నిండినాయి. కార్తీక పౌర్ణమి రోజు శుక్రవారం నాడు ఒక శుభముహూర్తంలో చక్కటి ఆడపిల్లను ప్రసవించింది ఆమె, మాధవీదేవి. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవిగా అవతరించింది. లక్ష్మీదేవి ఆ రూపంలో అవతరించింది కార్తీక పౌర్ణమి రోజు. ఆమె సౌందర్యం అద్భుతం. చేతులు ఎర్రగా ఉన్నాయి, ముట్టుకుంటే కందిపోతాయేమోనన్నట్టుగా. కాళ్ళు బంగారు కాంతిలో ఉన్నాయి. ఆ బాలికను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు, ముగ్ధులైపోతున్నారు. నరా నార్యశ్చ తాం దృష్ట్వా తులనాం దాతుమక్షమాగం తేన నామ్నా చ తులసీం తాం వదంతి మనీషిణగా. ఈమెకి సాటి ఇంకెవ్వరూ లేరు అని నిశ్చయించుకుంటున్నారు చూసిన వాళ్ళంతా. అలా ఆ బిడ్డకు తులలేనిది కనుక, సాటి లేనిది కాబట్టి తులలేనిది అంటే సాటి లేనిది అని ఆ అమ్మాయికి తులసి అనేటువంటి పేరు స్థిరపడింది. అందరూ అలాగే పిలవటం మొదలుపెట్టారు. అంటే ఆ అమ్మాయికి సమానమైంది ఏదీ లేదు. తులసి కూడా వేదవతి లాగానే, వాళ్ళ సోదరి లాగానే సజ్జో యవనివతి అయింది. పుట్టగానే యవనివతి అయింది. ఈమె తపస్సు కోసం బదరికా వనానికి వెళ్ళింది. అక్కడ 1,00,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసింది. ఏమని తపస్సు చేసింది? శ్రీమన్నారాయణుడే తనకు భర్త కావాలి అనేటువంటి దృఢ సంకల్పంతో తపస్సు తీవ్రంగా చేసింది. గ్రీష్మకాలంలో అయితే పంచాగ్ని మధ్యంలో నిలబడి చేసింది. పంచాగ్ని అంటే 4 పక్కల అగ్నులు పెట్టుకుంటారు, 4 దిక్కుల పైన మండేటటువంటి సూర్యుడిని చూస్తూ తపస్సు చేయటం, దాన్ని పంచాగ్ని మధ్యం అంటారు. అలాగే శీతాకాలంలో తడి బట్టలు వేసుకొని తపస్సు చేసింది. శీతాకాలంలో మామూలు స్వెట్టర్లు వేసుకుంటేనే చలి తట్టుకోలేం, అలాంటి తడిగుట్టలు కట్టుకొని తపస్సు చేసింది. వర్షాకాలంలో ఆరు బయట వానలో కూర్చొని తపస్సు చేసింది. అలా రాత్రి పగళ్ళు తేడా లేకుండా తపస్సు చేసింది. కేవలం నీళ్లు పళ్ళు తప్ప ఇంక ఏ ఆహారం తీసుకోలేదు. ఒక 30,000 సంవత్సరాలు కేవలం ఆకులు తిన్నది. ఒక 40,000 సంవత్సరాలు కేవలం వాయువును మాత్రమే భక్షించింది, అంటే గాలి మాత్రమే పీల్చుకొని బతికింది. మరొక 10,000 సంవత్సరాలు నిరాహారంగా ఘోరమైన తపస్సు చేసింది, ఎటువంటి ఆహారం తీసుకోకుండా. శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఒంటికాలి బొటనల వేల మీద నించున్నది. నిష్ఠగా తపస్సు చేస్తూ ఉంటే ఒకనాడు హఠాత్తుగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు ఆ తులసీదేవి సవినయంగా ఆ బ్రహ్మదేవుడికి నమస్కారం చేసింది. అమ్మా తులసి, నీ తపస్సుకు మెచ్చుకున్నాను తల్లి, వరమిస్తాను, నీ ఇష్టం ఏదైనా కోరుకో. విష్ణుమూర్తి భర్తగా కావాలా? లేదు విష్ణుమూర్తి నీకు దాస్యం చేయాలా? లేదా చావు పుట్టుకలు లేకుండా ఉండాలా? నువ్వు ఏది కావాలంటే అది ఇస్తానన్నాడు. మామూలుగా రాక్షసులైతే చావు మాత్రం తప్పడానికి వీల్లేదంటాడు. మరి ఈమె తపస్సుకి ఏది కావాలంటే ఇస్తానన్నాడు. అప్పుడు ఆమె, తాత, నా మనస్సులో ఉన్న మాట చెబుతున్నాను వినండి. మీరు సర్వజ్ఞులు, మీ ముందు దాపెరగమేముంది? నాకు సిగ్గెందుకు? నేను తులసిని, ఒకప్పుడు గోలోకవాసిని, గోపికని. గోవిందుడితోటి శృంగార క్రీడలో నేను పరవశించి ఉండగా ఆ రాసేశ్వరి రాధికాదేవి వచ్చి చూసింది. కోపావేశంతో ఆ గోవిందుణ్ణి బెదిరించింది, తనతో లాక్కుపోయింది. పోతూ పోతూ నన్ను శపించింది. భూలోకంలో మానవకాంతగా పుట్టమంది. అప్పుడు గోవిందుడు నన్ను ఓదార్చాడు. నా అంశావతారమైనటువంటి చతుర్భుజ నారాయణుణ్ణి భర్తగా పొందుతావు. బ్రహ్మదేవుడు నీకు వరం ఇస్తాడు. భారత భూభాగంలో
తపస్సు చేయి అన్నాడు. ఆయన మాయమైనాడు. నేను ఆ రాధాదేవికి భయపడి శరీరం విడిచిపెట్టాను. భూలోకంలో మానవకాంతగా జన్మించాను. ఇలా ధర్మధ్వజుడి కూతురుగా. హే సృష్టికర్త, శాంత సుందర విగ్రహుడైన ఆ శ్రీమన్నారాయణుడు నాకు భర్తగా లభించాలి. అదే నేను మిమ్మల్ని కోరుతున్న వరం. దయచేసి అనుగ్రహించండి అని ప్రార్థించింది. తులసీదేవి, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. శ్రీకృష్ణ అంశతో పుట్టినటువంటి గోపకుడు సుధాముడు గోలోకంలో ఉండేవాడు. నీకు గుర్తుందా? అతడిప్పుడు రాధికాదేవి శాపం వల్ల భూలోకంలో దానవ వంశంలో జన్మించాడు. మహాతేజస్వి కృష్ణుడి యొక్క అంశతో ఆవిర్భవించిన సుందరుడాయన. పేరు శంఖచూడు. ముల్లోకాలలో విఖ్యాతి గడించాడు. గోలోకంలో ఉన్నప్పుడు ఈ సుధాముడుగా నిన్ను చూసి కామ పరవశుడవుతూ ఉండేవాడు. కానీ రాధికాదేవికి భయపడి అప్పట్లో ఏ సాహసము చేయలేకపోయాడు. ప్రస్తుతం అతడు భూలోకంలో జాతిస్మరుడు, అంటే గత జన్మ జ్ఞాపకం ఉంది ఆయనకు. నువ్వు అలాగే జాతిస్మరవే, నీకు కూడా గత జన్మ గుర్తుంది. నిన్ను చూడగానే తప్పకుండా గుర్తుపడతాడు. కనుక నువ్వు వెళ్ళు. ఇప్పటికి అతన్ని భర్తగా స్వీకరించు ముందు. ఎందుకని? ఆయన కూడా కృష్ణాంశతో వచ్చిన వాడే కాబట్టి. తర్వాత సాక్షాత్తు చతుర్భుజుడైన నారాయణుని వరిద్దువు గాని అని చెప్తున్నాడు బ్రహ్మ. ఓ గోపిక, మరొక విశేషం ఉంది. పూర్వజన్మలో గోపిక కాబట్టి గోపిక అని సంబోధించాడు. నారాయణుడి యొక్క శాపం వల్ల, దైవ యోగం వల్ల నువ్వు ఒక పవిత్రమైనటువంటి వృక్ష రూపాన్ని పొందుతావు. లోక పావని అవుతావు. నీ దళాలు విష్ణుమూర్తికి ప్రాణాధిక ప్రియాలవుతాయి. దళము అంటే 3 ఆకులు కలిపి ఉంటే దళం. తులసి చెట్టుకు ఉంటుంది, మారేడు చెట్టుకు కూడా అలా ఉంటాయి 3 ఆకులు. నువ్వు లేనటువంటి పూజలన్నీ కూడా నిష్ఫలమైపోతాయి. బృందావనంలో నీ పేరు బృందావని అంటారు. నీ దళాలతోనే ఆ గోపీజనం మాధవుణ్ణి అర్చిస్తారు. నువ్వు వృక్షాలకు అధిదేవత అవుతావు. ఆ రూపంతో నిరంతరం స్వేచ్ఛగా శ్రీకృష్ణుడితో విహారం చేయగలుగుతావు. ఇది నా వరం. ఇక నీవు ఘోర తపస్సుని చాలించు అని బ్రహ్మదేవుడు వరాలిచ్చాడు. అప్పుడు ఆ తులసీదేవి సంతోషపడి, ఓ పరమేష్టి, నిజం చెబుతున్నాను, ద్విభుజుడు శ్యామసుందరుడు అయినటువంటి ఆ గోలోక కృష్ణుడి మీదనే నా మనస్సు లగ్నమై ఉంది. చతుర్భుజుడి మీద అంతగా లేదు. అలనాడు శృంగారం భంగమైంది. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నాను. అయినా కూడా ఆ గోవిందుడే ఆజ్ఞాపించాడంటున్నావు కాబట్టి నేను ఇప్పుడు అంగీకరిస్తున్నాను. అదీగాకుండా నీ వరము యొక్క అనుగ్రహం వల్ల సుదుర్లభుడైనటువంటి ఆ గోలోక గోవిందుణ్ణి నేను మళ్లీ పొందగలుగుతాను. కాబట్టి నేను సమ్మతిస్తున్నాను. కానీ నా హృదయంలో నాటుకుపోయినటువంటి రాధా భయం ఇప్పటికీ వేధిస్తూనే ఉంది నన్ను. దాన్ని తొలగించుకునే ఉపాయం చెప్పు అని అడిగింది ఆమె. అప్పుడు తులసి, దానికి ఒక దివ్యమైన ఉపాయం ఉంది. 16 అక్షరాలతో ఉన్నటువంటి రాధికా మంత్రాన్ని ఉపదేశిస్తాను, స్వీకరించు. ఈ మంత్రాన్ని జపిస్తే నువ్వు రాధికాదేవికి ప్రాణప్రియవు అవుతావు. రాధికతో సమానురాలి అవుతావు. గోవిందుడికి ప్రీతిపాత్రవు అవుతావు. మీ ఇద్దరి రహస్య శృంగారాన్ని కూడా రాధిక తెలుసుకోలేదు ఆ మంత్ర ప్రభావం వల్ల అని చెప్పి ఆ మంత్రాన్ని ఉపదేశించి దానికి స్తోత్రం, కవచం, పూజా విధానం అన్నీ కూడా వివరించి బ్రహ్మదేవుడు అంతర్ధానమైనాడు. తులసీదేవి సంతోషంగా ఆ మంత్రాన్ని ఉపాసించింది. భక్తి ప్రపత్తులతోటి కూడా ఉపాసించింది. అప్పుడు మహాలక్ష్మి సమానురాలైంది ఆమె. మహాభోగాలన్నీ అందుబాటులోకి వచ్చేసినాయి ఆ మంత్రం వల్ల. తపస్సు చేసిన దుఃఖమంతా మర్చిపోయింది. ఫలం ఎప్పుడైతే సిద్ధిస్తుందో దుఃఖం కూడా సుఖం అనిపిస్తుంది కదా. ధర్మధ్వజ మహారాజు గారికి కూతురు ఆ తులసీదేవి తపోవనంలో రాజభోగాలు అనుభవిస్తోంది.
నిత్యము చెలికెత్తలతోటి విందులు వినోదాలే. ఒకరోజు రాత్రి చక్కగా విందులు ఆరగించి పుష్పచందన చర్చితమైనటువంటి మనోహరమైనటువంటి శయ్య మీద మేనువాల్చింది. అలా హాయిగా గడుపుతూ ఉంది. కొంతకాలం గడిచింది. ఒకరోజు శంఖచూడు అనేటువంటి ఒక తరుణ వయస్కుడు, అంటే యవ్వనంలో ఉన్నటువంటి వాడు ఆ వైపు వచ్చాడు. ఆ పుష్కర క్షేత్రంలో జైగీషుని యొక్క ఉపదేశం మీద నిష్ఠగా తపస్సు చేసి శ్రీకృష్ణ మహామంత్రం వల్ల సిద్ధుడైనటువంటి యోగీశ్వరుడు అతడు. ఆ వచ్చినవాడు జైగీషుడు అనేటువంటి మహాముని ఒక మంత్రం ఇచ్చాడు, కృష్ణ మంత్రం. ఆ మంత్రాన్ని పట్టుకొని పుష్కర క్షేత్రంలో చక్కగా ధ్యానం చేసి తపస్సు చేశాడు, సిద్ధి పొందాడు. బ్రహ్మదేవుడు ఆజ్ఞ మేరకు అక్కడికి వచ్చాడు. బ్రహ్మ ఈమెకు వరమించి ఊరుకోలా, అతని దగ్గర కూడా వెళ్ళి ఆజ్ఞాపించాడు. ఇద్దరిని అనుసంధానం చేయాలి కదా. మనోవాంఛా సిద్ధిరస్తు అని ఆ బ్రహ్మ దీవించి మరీ పంపించాడు. తన వైపు నడిచి వస్తూ ఉన్నాడు ఈ శంఖచూడు. చూసింది తులసీదేవి. ఎలా ఉన్నాడు? నవ యవ్వన సంపన్నుడు, మన్మథాకారంలో ఉన్నాడు, రత్నభూషణ భూషితుడు, శరత్కాలంలో చంద్రబింబం లాంటి ముఖం, చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆయన నొసట ఉన్న బొట్టు కస్తూరి చందన గంధాలతో అటువంటి సుగంధాలు వెదజల్లుతూ ఉంది. ఆ మనోహరుడు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. తులసీదేవి తానెప్పుడు లేచి నిలబడిందో తనకే తెలియదు. తల వంచి చిరునవ్వులు చిందిస్తూ, కాలి కొనగోట నేలను గీరుతూ, క్రీగంట తిలకిస్తూ పులకించిపోతోంది. పూర్తిగా చూడాల క్రీగంట అంటే కనుల యొక్క కులుకుల్లో నుంచి చూస్తోంది. శంఖచూడు ఆ తులసీదేవిని దగ్గరగా వచ్చి చూశాడు. ఎలా ఉందా మొహం? శరత్కాలంలో చంద్రుణ్ణి కూడా ధిక్కరించే మొహం ఆమెది. రత్న కంకణాలు ధరించింది, రత్న కేయూరాలు పెట్టుకున్నది, అన్ని వేళకు రత్న అంగుళీయకాలు పెట్టుకుంది, పాదాలకు మణిమయమైనటువంటి మంజీరాలు ధరించింది, రాసిపోసిన సౌందర్య దేవతలాగా ఉన్నది. అటువంటి ఆ లలిత సుందరమూర్తిని ఆపాదమస్తకం తిలకించాడు. కామభావ పరవశుడైపోయినాడు. మధురంగా పలకరించాడు. కాత్వం మానిని కళ్యాణి సర్వ కళ్యాణదాయిని మౌనీ భూతే కింకరే మాం సంభాషాం కురు సుందరి. కళ్యాణి, నువ్వు ఎవరమ్మాయివి? నీ పేరేమిటి? నేను నీ సేవకుణ్ణి. ఓ సుందరి, దయచేసి సంభాషించి నన్ను అనుగ్రహించు అన్నాడు. శంఖచూడు ఇలా పలకరించేసరికి ఆ సుందరి తులసీదేవి తాను కూడా అదే పరిస్థితుల్లో అదే ఉద్దేశంతో ఉంది కనుక తలకాయ దించుకునే బదులు చెప్పింది. నేను ధర్మధ్వజ మహారాజు యొక్క కన్న కూతురును. ఈ తపోవనంలో చాలా కాలం నుంచి తపస్సు చేస్తూ ఉంటూ ఉన్నాను. నువ్వు ఎవరివో, ఇటెందుకు వచ్చావో, నీ దారిని నువ్వు సుఖంగా వెళ్ళు. ఉత్తమ వంశంలో పుట్టిన శీలవతులను ఏకాంతంలో ఇలా పలకరించటం నీ వంటి సజ్జనులకు తగదు అన్నది. ఇది శాస్త్ర విరుద్ధం కూడా. అద్భుతంగా మాట్లాడుతోంది ఆమె. నీకు తెలుసో తెలియదో, అసలు స్త్రీలంటేనే పయోముఖ విషకుంభాలు. ఆపాత మధురంగా మాట్లాడతారు. వాళ్ళ మనస్సు మాత్రం కత్తిలాగా ఉంటుంది, మాట మాత్రం పూల గుత్తిలాగా ఉంటుంది. తమ కోరికలు తీర్చుకోవడం కోసం దాని తప్ప మరొక ధ్యాస వాళ్ళకు ఉండదు అని మాట్లాడుతూ ఉంది. ఆ బ్రహ్మదేవుడు మాయావుల కోసమని ఈ మాయారూపాన్ని సృష్టించాడు. అందుకే మోక్షం కోరేటటువంటి వాళ్ళు ఇలాంటి స్త్రీని విషరూపంగా తిరస్కరిస్తారు. భోగలాలసులున్నారే, వాళ్ళు మాత్రం కామవాంఛలతోటి ఎగబడి అందుకోలేక తృప్తి పొందలేక బోర్ల పడిపోతుంటారు. ఇలా మాట్లాడుతుంది ఆమె. నారాయణ మహర్షి అంటున్నాడు, నారద,
తులసీదేవి తాను స్త్రీ అయ్యుండి ఇంత సుదీర్ఘంగా స్త్రీలనే నింద చేస్తోంది. మనస్సులో అనురాగం ఉన్నా ఆయన పట్ల మాటల్లో మాత్రం కాఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నది. శంఖచూడుడు నిబ్బరంగా బదులు చెప్పాడు, దేవి, నువ్వన్నది పూర్తిగా అసత్యము కాదు, అలాగని పూర్తి సత్యము కాదు. కనుక నేను చెప్పేది కూడా కొంచెం విను. బ్రహ్మదేవుడు స్త్రీలను 2 రకాలుగా సృష్టించాడు. కొందరు సుగుణవతులు, మరికొందరు దుర్గుణవతులు. సృష్టి అన్న తర్వాత అన్ని రకాలుంటాయిగా. లక్ష్మి, సరస్వతి, దుర్గా, సావిత్రి, రాధిక వీళ్ళంతా స్త్రీరూప సృష్టికి ప్రథమావతారాలు. నీకు తెలియదా? కాబట్టి నిజానికి సృష్టిలో స్త్రీ రూపం వీళ్ల అంశే. స్త్రీలందరూ ఈ 5గురి యొక్క అంశావతారాలే. కాబట్టి స్త్రీమూర్తి సర్వమంగళకారకం. పూర్వం శతరూప, దేవహూతి, స్వథ, స్వాహ, దక్షిణ, ఛాయ, రోహిణి, శచి, దితి, అదితి, లోపాముద్ర, అనసూయ, తులసి, అహల్య, అరుంధతి, మేనాదేవి, తార, మందోదరి, దమయంతి, వేదవతి, గంగ, మానసాదేవి, కాళిక, వసుంధర, షష్ఠీదేవి, మంగళచండికాదేవి వీళ్ళంతా ఉత్తమాంగలు కాదా? మహాపతివ్రతలు వాళ్ళు, శక్తి స్వరూపిణులు. యుగ యుగాలుగా వీళ్ళు స్త్రీమూర్తులై అవతరిస్తూనే ఉన్నారు. పవిత్రంగా జీవితాలు గడుపుతూనే ఉన్నారు. కాబట్టి ఇటువంటి సాధ్వీమణులను కూడా నిందించడం అనేది నువ్వు చేసేటువంటి పొరపాటు. కాబట్టి మంచి వాళ్ళను కూడా దుష్టులలోకి చేర్చి మొత్తం స్త్రీ జాతిని నిందించడం అనేది తగిన పని కాదు అని ఖండించాడు. సరే, ఇక్కడికి ఇలా ఎందుకు వచ్చావు అని నువ్వు నన్ను అడగచ్చు. నా రాకకు తగిన కారణం ఉంది అని చెబుతున్నాడు శంఖచూడుడు. నేను బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు వచ్చాను ఇక్కడికి. నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను. నా పేరు శంఖచూడుడు. ప్రస్తుతం నేను దానవుణ్ణి, దేవతలకు శత్రువుని. పూర్వజన్మలో గోలోకంలో కృష్ణ సాన్నిధ్యాన్ని అనుభవించినటువంటి సుధాముణ్ణి అనే గోపుకుణ్ణి. శ్రీకృష్ణుడికి అత్యంత ఆప్తులైనటువంటి 8 మంది పార్షద గోపకులలో ఒకడిని. కానీ రాధాదేవి శాపం వల్ల ఇప్పుడు ఇలా రాక్షసుండయ్యాను. కానీ కృష్ణమంత్ర ప్రభావం వల్ల నాకు గత జన్మ జ్ఞాపకం ఉంది. నువ్వు కూడా గత జన్మలో ఒక గోపాంగనవి. పూర్వజన్మలో శ్రీకృష్ణుడి యొక్క సాహచర్యాన్ని అనుభవించిన దానివే. కానీ రాధిక యొక్క శాపం వల్ల భూలోకంలో ఇలా అవతరించావు. గోలోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసి నేను ఎంతగానో అనురక్తుడయ్యాను. నీ దర్శనం కోసం, నీ స్పర్శ కోసం ఉవ్విళ్ళూరుతో మనస్సుతోటి అనుక్షణం నేను పరితపిస్తుండేవాడిని. అయితే రాధికాదేవికి భయపడి నా అనురాగాన్ని నాలోనే అణచుకున్నాను. ఓ దేవి, నేనెవరో, నువ్వెవరో, రాధికా శాపమేంటో, శ్రీకృష్ణుడి వరమేమిటో, బ్రహ్మదేవుడి ఆజ్ఞ ఏమిటో అంతా చెప్పాను నీకు. ఇక నీ ఇష్టం, నీ దయ నా ప్రాప్తం అని ముగించాడు శంఖచూడుడు. తులసీదేవికి సందేహాలు తీరినాయి. చాలా సంతృప్తి కలిగింది. నవ్వుతూ, ఓ దానవేంద్ర, మీ వంటి సజ్జనుడు ఎంతటి ప్రశంసకైనా అర్హుడే. నిజానికి ఇప్పుడు నువ్వు బుద్ధి కుశలతతో నన్ను ఓడించేశావు. ఇది సత్యం. అందువల్ల నీవు అభినందనీయుడివి. ఇలా కాక రూప విలాసాలకు సమ్మోహితుడై స్త్రీ చేతిలో ఓడిపోయి దాసుడిగా మారినవాడు పరమ నింజుడు. ఈ తెలివి ఉన్నదాన్ని కనుక నిన్ను పరీక్షిద్దామని నేను స్త్రీ నింద చేశాను. నిన్ను కూడా నిష్ఠూరమాడాను. పరీక్షించకుండా ఏ కామిని కూడా ఎవరిని వరించదు కదా. కన్యలే కాదు, కన్యాదాతలు కూడా వరుణ్ణి పరీక్షించకుండా పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా? చూడండి, అందుకనే చాలా విచారించుకుంటారు అమ్మాయిని ఇచ్చేటప్పుడు.
గుణహీనుడు, వృద్ధుడు, అజ్ఞాని, దరిద్రుడు, మూర్ఖుడు, రోగిష్టి, కుత్సితుడు, కోపిష్టి, అంగవికలుడు, అంధుడు, జడుడు, మూగవాడు, నపుంసకతుల్యుడు, పాపాత్ముడు ఇలాంటి వరుడికి కూతురునిచ్చినటువంటి వాడు బ్రహ్మహత్య మహాపాతకానికి గురవుతాడు. అందుకని డబ్బుకి ఆశపడో, సంపద ఉందనో ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయొద్దని చెబుతున్నది దేవీ భాగవతం మనకి. అందువల్ల బాగా విచారించి పరీక్షించి శాంత స్వభావుడు, గుణవంతుడు, యువకుడు, పండితుడు, సజ్జనుడు అయినటువంటి వరుడికే పిల్లనివ్వాలి. అలా ఇచ్చి వివాహం జరిపించిన కన్యాదాత 10 మహాయజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కూతుర్ని పెంచి పెద్ద చేసి ధనలోభంతో అమ్ముకుంటాడే వాడు కుంభీపాక నరకంలో పడిపోతాడు. అక్కడ మూత్ర పురుషాలు తింటూ, పురుగుకాట్లు భరిస్తూ, కాకిపోట్లు చవి చూస్తూ 14 మంది ఇంద్రులు మారేటంత వరకు నరకయాతన అనుభవిస్తారు. అంటే 14 మన్వంతరాల పాటు. ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు. అదే కాదు, మనకి కార్తీక మాస వైభవంలో కూడా కన్యను అమ్ముకున్నవాడు వాడు పతనం అయిపోవడం కాదు, వాడు పూర్వీకులు స్వర్గంలో ఉన్న వాళ్ళు కూడా పతనమై నరకంలో పడ్డారు. అటువంటి అద్భుతమైన కథ కూడా ఉంది. చూద్దాం రేపు కార్తీక మాసం వస్తే. కొంతమంది అడుగుతున్నారు కార్తీక పురాణం కూడా పెట్టండి అని, ప్రయత్నం చేద్దాం. కార్తీక పురాణం కూడా అప్లోడ్ చేస్తాను శివుడి యొక్క అనుగ్రహంతో. తులసీదేవి ఇలా మాట్లాడి ఆపేసింది. అప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చాడు. శంఖచూడ, ఏం చేస్తున్నావయ్యా? కబుర్లు చెబుతూ కూర్చున్నావా? గాంధర్వ విధానంలో తులసీదేవిని పాణిగ్రహణం చేయమని చెప్పా కదా. నువ్వు పురుషరత్నానివి, ఈవిడ స్త్రీరత్నం అని బ్రహ్మ అన్నాడు. ఓ కాంతామణి, తులసి, ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావమ్మా? ఎంతసేపు పరీక్షిస్తావు? ఇలాంటి గుణవంతుడు కోటికి ఒక్కడు కూడా ఉండడు. దేవదానువులను జయించినటువంటి మహావీరుడైన ఇంద్రాది దేవతలు మొత్తాన్ని జయించేశాడు. వాళ్ళ లోకాలన్నీ ఆక్రమించేశాడు. అంత శక్తివంతుడు. మీరిద్దరూ కూడా లక్ష్మీ నారాయణుల్లాగా, రాధాకృష్ణుల్లాగా, సరస్వతి బ్రహ్మల్లాగా, శివుడు భవానీలాగా, అనసూయ అత్రి మహర్షుల్లాగా, నల దమయంతుల్లాగా, రోహిణి చంద్రుల్లాగా, రతి మన్మధుల్లాగా, దితి కశ్యపుల్లాగా, వశిష్ఠ అరుంధతుల్లాగా, అహల్య గౌతముల్లాగా, కర్దమ దేవహూతుల్లాగా, శతరూప మనువుల్లాగా, శచీదేవి ఇంద్రుల్లాగా, పుష్టీదేవి గణపతుల్లాగా, దేవసేన షణ్ముఖుల్లాగా మీరిద్దరు కూడా గొప్ప దంపతులై సౌభాగ్య సంపదలతోటి వర్ధిల్లండి అని దీవించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మవాక్కు, వేదవాక్కు. అలాగే సుఖ సంతోషాలను యథేచ్ఛగా అనుభవించండి. అటుపైన గోలోకానికి వెళ్ళుదురు గాని. తులసి, నువ్వు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను కలుసుకుంటావు అని బ్రహ్మదేవుడు అన్నాడు. నారదుడు మళ్ళీ ఒక ప్రశ్న వేస్తున్నాడు. మహర్షి, నాకు అన్నీ సందేహాలే. మీ వంటి జ్ఞాని దొరికినప్పుడే కదా ఆ సందేహాలని తీర్చుకోవాల్సింది. తులసి శంఖచూడల కథ అటుపైన ఏమైంది? ఆ విశేషాలన్నీ వినాలని నాకు ఆతృతగా ఉంది, చెప్పండి అన్నాడు. నారద, బ్రహ్మదేవుడు అలా వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి తన లోకానికి వెళ్ళిపోయాడు. తులసి శంఖచూడులు గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. 8 రకాల పెళ్లిళ్ళు ఉన్నాయనుకున్నాం. వాటిల్లో రాజులకి, ఇటువంటి వాళ్ళకి గాంధర్వ వివాహం ఉంటుంది. అలనాడు శకుంతల దుష్యంతులు కూడా గాంధర్వ పద్ధతిలోనే వివాహం చేసుకుంటారు. అంటే వధూవరులకు ఇద్దరికి ఇష్టమే. పెద్దవాళ్ళు లేకపోయినా వాళ్ళిద్దరూ పరస్పరం మాట్లాడుకొని పెళ్లి చేసుకోవటం, అదే గాంధర్వ వివాహం. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారో అప్పుడు దేవలోకంలో దుందుపులు మోగిని, పారిజాత పుష్పాల వాన కురిసింది. ఇక వాళ్ళిద్దరూ కూడా
వివిధ శృంగార క్రీడల్లో తేలియాడుతూ ఉన్నారు. రాత్రి పగళ్ళు కలిసిపోతున్నాయి, కదిలిపోతూ ఉన్నది కాలం. అప్పుడు పారిజాత కుసుమాన్ని, అమూల్య రత్న అంగుళీకాన్ని, త్రిలోకాలలో దుర్లభమైనటువంటి అనర్ఘమైనటువంటి మణిని ఆ తులసీదేవి శంఖచూడికి బహుకరించింది. నీ దాసిని అని మాటిమాటికి పలవరిస్తూ భక్తిగా పాదాభివందనం చేసింది. శంఖచూడు ఆమె లేవనెత్తి కౌగిలించుకున్నాడు. దేవి, నేనే నీ దాసుణ్ణి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన పూర్వం వరుణదేవుణ్ణి జయించి తెచ్చినటువంటి అమూల్య వస్త్రాలను, త్రిలోకాలలో దుర్లభమైన రత్న మాలికను, మంజీరాలను, కేయూర కుండలాలను, కంకణ అంగుళీయకాలను, విశ్వకర్మ ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి శంఖాన్ని, పద్మపత్రాల జ్యోతి తయారైనటువంటి ఒక మంచి శయ్యను, బెడ్ అన్నమాట, తులసికి బహుకరించాడు ఆయన. ఇలా ఎంతకాలం గడిచిందో వాళ్ళకే తెలియదు. ఒకనాడు ఎందుకనో ఇద్దరూ కలిసి ఆ తపోవనాన్ని విడిచిపెట్టేసి మలయ పర్వత సీమలకు వెళ్ళిపోయారు. అక్కడ హాయిగా క్రీడించారు. పుష్పభద్రా నదిలో జలక్రీడలు చేశారు. అటు నుంచి గంధమాదన పర్వతం మీద మరికొంతకాలం వినోదించారు. అయినా కూడా వాళ్ళకి తనివి తీరలేదు. తరువాత దానవేంద్రుడు ఈ శంఖచూడు ఆ తులసీదేవిని తీసుకొని తన రాజధానిలోకి వచ్చేశాడు. చక్కటి అంతఃపురంలో ప్రవేశపెట్టాడు ఆమె. అక్కడ ఒక మనోహరమైనటువంటి కేళీ మందిరాన్ని కల్పించాడు. అందులో ఇద్దరు కూడా ఆనందిస్తూ ఉన్నారు. అక్కడ నుండే పరిపాలనంతా సాగిస్తూ ఉన్నాడు. ఇలా ఒక మన్వంతర కాలం గడిచింది. అంటే 71 మహాయుగాలు. ఇంతకాలము దేవతలకి దానవులకి యుద్ధాలు లేవు. ఎందుకని వాళ్ళందరినీ జయించేసి ఆ లోకాలని ఆక్రమించి పారదొరేలాడు కదా దేవతల్ని. ఈ దానవులంతా హాయిగా గాలి పీల్చుకున్నారు. వీళ్ళు కూడా హాయిగా తమ పెళ్లాళ్లతోటి ఆనందంగా ఉంటున్నారు ఈ దానవ వీరులు. కానీ ఆ దానవుల చేతిలో పరాజితులైనారే దేవతలు. వాళ్ళు స్వర్గలోకాన్ని, అధికార భోగాల్ని కోల్పోయి భిక్షుకులై సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళంతా గుమిగూడారు ఒక చోట. వాహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.